జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది సింహరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాము అంటే, సంవత్సర పొడవునా కూడా దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇలా ఉండబోతుంది అని చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సర పొడవునా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాలు ఎవరని చూసుకున్నట్లయితే శని, గురు, రాహు, కేతు. ఈ 4 గ్రహాలు సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలోనే దీర్ఘకాలికంగా సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల ఒక రాశి మార్పులు ఏదైనా జరుగుతూ ఉందా? ఈ రాశి మార్పుల వలన సింహ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూస్తాం. ఈ 2026వ సంవత్సరంలో శని గ్రహ మార్పు ఉందా అని తెలుసుకున్నట్లయితే శని గ్రహ రాశి మార్పు అయితే లేదు అండి. 2026వ సంవత్సరం పొడవునా కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహుకేతు రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహుకేతుల మార్పులు కూడా లేవు అండి. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారము. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. ఇక గురు మార్పు ఏదైనా ఉందని చూసుకున్నట్లయితే గురువు కూడా ఈ సంవత్సరం 2 రాశులని మారుతున్నారు. 2026 జూన్ 2వ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. యాక్చువల్లీ ఒక రాశికి 30 డిగ్రీలు ఉంటుందండి. ఆ 30 డిగ్రీల ప్రయాణాన్ని గురువు చేయాలి అంటే ఆ ప్రయాణం మొత్తాన్ని సంవత్సరం తీసుకుంటాడు. అలాంటిది అతిచార మార్గంలో 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి వస్తాడు. 2026 అక్టోబర్ 31కి అతిచార మార్గంలో ఈ కర్కాటక రాశి 30 డిగ్రీల ప్రయాణాన్ని కంప్లీట్ చేసేసి సింహరాశిలోకి వచ్చేస్తాడు. అక్కడ 1 మంత్ ఉంది, మళ్ళీ అక్కడ వక్రించి మళ్ళా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. వక్రించడం అనేది ఈ ఏదైతే గురువు గారి మార్పు ఉందో, ఈ శని మీకు మారడం లేదు, రాహుకేతులు కూడా సంవత్సర ఎండింగ్లో డిసెంబర్లో మారుతున్నారు. కాబట్టి ఈ గురు మార్పుల వలన ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ సింహ రాశి వాళ్ళకి చూడండి, మనకి అష్టమ శని జరుగుతూ ఉంది. అష్టమ స్థానంలో శని వచ్చినప్పుడు సామాన్యంగా ఒడదొడుకులు, ఇబ్బందులు తప్పవు. అయితే సింహరాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒడదొడుకులు, ఇబ్బందులు ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ జన్మ జాతకంలో మీనరాశిలో శని అష్టకర్గ బిందులు చెక్ చేయండి. ప్రతి రాశిలోకి ఇప్పుడు శని మీనరాశి అయిపోయిన తర్వాత మేషానికి వస్తాడు, అక్కడ అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చాడో చూసుకోవాలి. తర్వాత వృషభానికి వస్తాడు, తర్వాత మిథునానికి వస్తాడు. ఇట్లా ఒక్కొక్క రాశిలోకి వచ్చినప్పుడు అష్టకర్గ బిందులని ఇచ్చి ఉంటారు మీ జన్మ జాతకంలో. ఇప్పుడు అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతుంది కదా, అక్కడ 0, 1, 2 గనక అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే చాలా ఒడదొడుకులు, ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా సమస్యలు, ఆర్థిక విషయాలలో ఇబ్బందులు, తెలియని భయము. చూడండి, అష్టమ స్థానంలో శని కూర్చొని శని ఒక దృష్టి ఏది పడుతుంది, ఎక్కడ ఏ రాశి మీద పడుతుంది? మీ రాశి నుంచి, సింహరాశి నుంచి దశమాన్ని చూస్తాడు శని. అంటే మీ వృత్తి స్థానాన్ని చూస్తుంటాడు. మీ రాశి నుంచి ద్వితీయ స్థానాన్ని చూస్తాడు, కౌటుంబిక స్థానాన్ని చూస్తూ ఉన్నాడు, అలానే ఆర్థిక స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అలానే శని ఒక దృష్టి మీ రాశి నుంచి పంచమ స్థానం మీద పడుతుంది. పంచమ స్థానం అంటే ఏంటి? బుద్ధి కౌశల్యము, సంతానము, ప్రేమ, ఆ బాండింగు, అలానే ఒక రికగ్నైజేషన్, గుర్తింపు. అలానే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, ఏదైనా బిజినెస్ చేస్తున్నామా? కొంతమంది టాలెంట్తో సంపాదిస్తూ ఉంటాడు, షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి అమౌంట్ బాగా వస్తూ ఉంటుంది వాళ్ళకి, బికాస్ ఆఫ్ పంచమ స్థానం. అలాంటి పంచమ స్థానాన్ని శని చూస్తున్నాడు అష్టమ స్థానంలో కూర్చొని. శని గనక అష్టకర్గ బిందులు 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. తెలియని భయము, డిప్రెషన్లోకి వెళ్ళడము, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, సరిగ్గా భోజనం చేయలేకపోవడము, నిద్రాహీనత, ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవడము, ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోవడము, భయం ఎక్కువగా, మీకంటూ ఉన్న రికగ్నైజేషన్ తగ్గడము, అంటే గుర్తింపు, మీకు ఒక చెడ్డ పేరు రావడము, ఇవన్నీ కొంచెం 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 వచ్చి ఉంటుంది. బట్ ఇక్కడ ప్లస్ ఏంటంటే సింహరాశి వాళ్ళకి 2025లో గురుబలం వచ్చింది. లాభస్థానంలో గురువు వచ్చాడు, ఆయన కూడా పంచమని చూస్తూ ఉన్నాడు. శని కూడా పంచమని చూస్తున్నాడు. శని వచ్చిన తర్వాత కొద్ది రోజులు మీరు 2025 ఒక 1 మంత్ భయపడి ఉంటాడు. కొంచెం అనవసరమైన భయము, ఆర్థికంగా ఇబ్బందులు, కౌటుంబిక విషయాలు, తగాదాలు, ఇవన్నీ మీరు చూసి ఉంటారు. అయితే గురుబలం వచ్చి మిమ్మల్ని సేవ్ చేసింది. 2025 ఈ నవంబర్, మళ్ళీ మీరు నవంబర్ మాసంలో ఇబ్బందులు పడి ఉంటారు. తెలియని భయము, ఆర్థికంగా ఖర్చులు పెరగడము, డబ్బు నష్టము, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, సంతానం విషయంలో ఇబ్బందులు, సంతానానికి ఏదైనా ఆరోగ్యం ఇబ్బందిగా ఉండడము,
ఇవన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు సింహరాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే గురుబలం ఉండబోతుంది. గురువు కూడా పంచమాన్ని చూస్తున్నాడు. ఆర్థికంగా అభివృద్ధి, ఎస్పెషల్లీ మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలు ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పవచ్చు సింహరాశి వాళ్ళకి. కొంచెం ఆర్థిక విషయాల్లో ఇబ్బందిగా ఉండకపోవడము, అంటే ఆర్థికంగా అభివృద్ధి, బిజినెస్లో ఎక్స్పాన్షన్ చేయడము, తర్వాత మీకంటూ ఒక గుర్తింపు ఉండడము, ఎవరైనా 10 మంది మీ గురించి నెగిటివ్గా మాట్లాడినా కనీసం ముగ్గురైనా ఆ వ్యక్తి మంచివాడని చెప్తారు. పూర్తిగా గుర్తింపు కోల్పోదు ఇక్కడ, ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి. అయితే 2026 జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఖర్చులు, మీ పేరు ప్రఖ్యాతలకి ఇబ్బంది రావడము, మీ పేరు చెడు మీ పేరు మీద చెడ్డుగా ఏదైనా ప్రచారం చేయడము, మీకు గుర్తింపు తగ్గడము, మీ పైన బురద చల్లడము, పేరు తగ్గించడానికి, ఉద్యోగం కోల్పోవడము, ఉద్యోగరీత్యా ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య నష్టాలు, ఏదైనా ఆపరేషన్ లాంటివి జరగడము, సర్జరీ లాంటివి జరగడము, ఒత్తిడులు ఎదుర్కోవాలి. మెంటలీ స్ట్రాంగ్ ఉండలేకపోవడం అనేది జరుగుతుంది. మెంటలీ మీరు వీక్ అయిపోతారు. సో ఇది అండి, నాది కూడా సింహరాశినే. అర్థం చేసుకోండి. రాశి ఫలితాలు అనేది గోచారంలో ఉంటున్న గ్రహాల ఆధారంతో మనం చెప్పుకుంటున్నాం. బట్ జాతకరీత్యా దశాభుక్తి కనుక బాగా ఉంటే, మంచి దశా పీరియడ్ కనుక మీకు జరుగుతూ ఉంటే పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. శని యొక్క దృష్టి పంచమ స్థానం మీద ఉంది కాబట్టి, గురువు వయస్థానంలోకి వచ్చేస్తాడు కాబట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్ వద్దు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు ఇవ్వకండి. మీతో ఎంత ఉందో అమౌంట్ దాంట్లో సేవ్ చేసుకొని స్లోలీగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ అష్టమ శని వలన ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు చూడండి, మృత్యుంజయ జపం చేసుకోవడము, ప్రతిరోజు ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక 1000 సార్లు చదువుకోండి. దీని పాజిటివ్ ఇంపాక్ట్ మీకు తెలీదు. అలానే పొద్దున 108 సార్లు, సాయంత్రం 108 సార్లు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రం చదువుకోండి. అలానే తిరునెల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళిరండి. శనేశ్వరుడు తిరునెల్లూరు క్షేత్రానికి వెళ్ళిరండి. చాలా పాజిటివ్గా ఉండబోతుంది అక్కడ వెళ్తే. అలానే కొంచెం దత్తాత్రేయ, శ్రీపాద, శ్రీవల్లభ, దివ్య చరితామృత ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఫోటో పంపిస్తా, ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందా, ఇలాంటివన్నీ అడగకండి. సో ఆన్లైన్ పూజలను తప్పించండి. మీరే కష్టపడి నేను చెప్పిన పరిహారాలు మీరు ఒక 1 year చేసుకోండి చాలు, మీకు అర్థమవుతుంది. ఇక సర్వేజనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.